హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆన్లైన్లో మనకు దొరుకుతున్నాయి కదండి స్కాలప్ స్కేల్స్ అండ్ నెక్ షేప్స్. అవి ఇంట్లోనే జీరో కాస్ట్ తోటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దానికోసం మనకి ఇంట్లో బట్టలు బాక్సులు వస్తాయి కదండి, దాన్ని తీసుకొని దాని ఒక సైడ్ పార్ట్ని ఓపెన్ చేసి ఇలాగా కట్ చేసుకున్నట్టయితే ఒక 13-14 ఇంచుల పొడవు ఒక స్కేల్ లాగా మనం కట్ చేసుకొని అది 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టుగా చూసుకోవాలి. దానికి సెంటర్లో ఒక లైన్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుంటున్నాను. ఆ తర్వాత ఆ సెంటర్ లైన్ బేస్ చేసుకొని అటువైపు ఒక హాఫ్ ఇంచు, ఇటువైపు ఒక హాఫ్ ఇంచు, రెండు వైపులో ఒక లైన్ అయితే డ్రా చేశాను. దీన్ని బేస్ చేసుకొని మనం స్కాలప్స్ గీసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఇలాంటి మూతా బాటిల్ ఏదైనా మన దగ్గర 2 ఇంచులు ఉండేది చూసుకొని ఇలాగా మార్క్స్ పెట్టుకోవాలి. హాఫ్ రౌండ్స్ వచ్చినట్టుగా అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టు చూసుకొని వాటిని నీట్గా కట్ చేసుకోవాలి. ఒకవేళ లైన్స్ అటు ఇటు అయినా కటింగ్ మటుకు చాలా నీట్గా వచ్చినట్టుగా చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకున్నట్టయితే ఇలాంటి స్కేల్ ఉన్నట్టయితే ఎన్ని బ్లౌజులు హ్యాండ్స్ కానీ బ్యాక్ నెక్ డిజైన్స్కి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటివి నేను 2 సైజుల్లో రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు నెక్ కోసం కూడా అదే కార్డ్ పేపర్ తీసుకొని దానికి 11 ఇంచీల పొడవు, నెక్ కోసం పైన 2.5 ఇంచీలు, కింద 3.5 ఇంచీలకు మార్క్ చేశాను. వీటిని ఆధారం చేసుకొని లైన్స్ అయితే డ్రా చేశాను నెక్ షేప్ కోసం. ఇప్పుడు నెక్ రౌండ్ అని గీసుకుంటున్నాను. మనకి ఏ ఆకారం కావాలో ఆ ఆకారంలో నెక్ రౌండ్ గీసుకోవాలి. గీసిన తర్వాత నెక్ రౌండ్కి ఒక హాఫ్ ఇంచ్ అవతలకి, ఒక హాఫ్ ఇంచ్ లోపలికి బయటికి వచ్చినట్టు 2 లైన్స్ మార్క్ పెట్టుకుంటున్నాను. ఆ మార్కులు ఆధారం చేసుకొని మళ్ళీ ఒక్కొక్క లైన్ అటు ఇటు గీసుకోవాలన్నమాట. నెక్ లైన్ సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు ఆ గీసిన బయటి వైపుకు ఉండే లైన్కి ఒక 2 ఇంచులకి మార్క్ పెట్టుకొని దాని ఆధారం చేసుకుంటూ మళ్ళీ ఏదైనా బాటిల్లో మూత ఏదో ఒకటి తీసుకొని రౌండ్గా ఉండేదాన్ని 2 ఇంచులకి తగ్గకుండా ఉండేదాన్ని తీసుకొని ఇలాగా స్కాలప్ మోడల్ గీసుకొని వాటిని నీట్గా కట్ చేసుకోవడమే. అంతేనండి. ఇలాంటివి ఇంట్లో ఉన్నట్టయితే మనకి ఎన్ని బ్లౌజులు కావాలన్నా అప్పటికప్పుడు ఈజీగా స్కాలప్ డిజైన్ గీసుకోవడం కొంచెం టైం టేకింగ్ కదా. అలాగే ఇప్పుడు ఇవి ఉన్నట్టయితే మనం ఎన్ని బ్లౌజులైనా ఎన్ని నెక్కులైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పైవైపు ఉండే పార్ట్ని నేను ఉంచాను, ఎందుకంటే మనకి నెక్